గడిచిన వారంలో స్టాక్ మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్బర్గ్ నివేదికతో కుప్పకూలిన స్టాక్లు తిరిగి మార్కెట్ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో అదానీ స్టాకుల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది. కేవలం 5 రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65% పెరగడంతో అటు గ్రూప్ కంపెనీలకు ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసి, జీక్యూజీ పార్ట్నర్స్ 19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్లోని 6 కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు. జీక్యూజీ పెట్టుబడుల విలువ 28%, అంటే 7,287 కోట్లు పెరిగి 32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్లోని 7 షేర్లలో ఎల్ఐసి వాటాల విలువ 12,234 పెరిగి 58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన 4 కంపెనీల్లో 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాలు కొనుగోలు చేసింది.